అదేవిధంగా కృష్టిపాడి నుంచి రోడ్ ఏదైతే వస్తుందో అది చాలా సమస్యలో ఉందని చెప్పారు, అవునా కాదా? మరి రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ రోడ్డు చేపిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా నాకు తెలుసు ఎప్పుడైతే మనం రోడ్ వేయించామో అప్పుడు మనకు ఒక ఆర్టీసీ బస్ తిరిగేది ఇక్కడ. కానీ ఈ టైంలో ఆ రోడ్డు పాడైనంత వరకు మీకు ఆర్టీసీ బస్ రావట్లేదని కూడా న్యూస్ వచ్చింది నాకు. సో ఖచ్చితంగా రేపు మీకోసము అందుబాటులో ఉండేటట్టుగా ఏవైతే వసతులు ఉన్నాయో ఆర్టీసీ బస్ వచ్చేటట్టుగా మీకు రోడ్ వేసి ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ గ్రామం తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు నా దగ్గరికి వచ్చి, అన్న మాకు నీటి సమస్య రొంత ఉంది, కొంచెం వీలైతే దాన్ని తీర్చని చెప్పారు. సో ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎక్కడ నీటి సమస్య ఉందో అక్కడ తెలుసుకొని ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీకు అభివృద్ధి చేయగలుగుతానో ఖచ్చితంగా మీకు చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా మందికి అపోహలు ఉన్నాయి. రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఇంటింటికి ఏదైతే వచ్చి పెన్షన్ ఇస్తున్నారో రేపు పొద్దున రాకపోవచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అమ్మా నేను ఈరోజు చెప్తున్నా, ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో కేవలం ఇంటింటికి వచ్చేదే కాదు, ఆ వృద్ధాప్య పెన్షన్ 4000 చేశామని చెప్పి ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా పల్లెలు తిరిగినప్పుడు కొంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారు నా దగ్గరికి వచ్చి చాలా బాధతో ఒకటే చెప్పారు, అన్నా మాకు ఎటువంటి సర్టిఫికేట్లు లేవు, మాకు దిక్కు లేదు, మమ్మల్ని చూసేవాళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, మాకేమైనా చేయండి అంటే నేను ఒకటే చెప్తా మీకు, అమ్మా మీరు దిగులు పడొద్దండి. రేపు మన రాబోయే ప్రభుత్వంలో ఏదైతే ఉందో 18 ఏళ్ల వయసు నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి నేరుగా 15 నూర్లు ఇంటికి వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మహిళలు నేను అడుగుతూ వచ్చాను, ఏమ్మా మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరం వస్తాయి సంవత్సరానికి అని చెప్పి. అదే మహిళలు నాకేం చెప్పారంటే, అన్న మాకు 6 నుంచి 9 గ్యాస్ సిలిండర్లు అవసరం పడతాయి అని చెప్పారు. ఈ సభాముఖంగా మీకేం తెలియజేయాలంటున్నానంటే, అమ్మా మీకు 6 గ్యాస్ సిలిండర్లు అయితే దాదాపు 50% అది 3 గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం వైకా ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు మీ అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి మోసపూర్వకంగా అధికారంలోకి వచ్చాక కేవలం ఒకే పిల్లవారికి 15,000 ఇస్తున్నారు. ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 కాదు, 4 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇంటికి వచ్చేదగ్గర చేస్తామని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీకు హామీ ఇస్తాము. మరి నేను ఒకటే కోరుతున్నా మీ అందరినీ, వచ్చే ఈ నెలలో 13వ తేదీకి మనకి ఎన్నికలు వస్తున్నాయి. మరి ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, గతంలో ఎవరైతే మీకు అభివృద్ధి చేశారో ఇప్పుడు ఎవరు మీకు అభివృద్ధి చేస్తున్నారు లేదో ఒక్కసారి ఆలోచించి ఓటేయండి అని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఏమన్నా 19 వరకు మనం నడిచే రోడ్డు వేసిండేది మనం కాదా? మన పిల్లలు బడికి పోతుంటే ఆ బడి కట్టించినది మనం కాదా? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి అని చెప్తున్నాను. కొత్తగా ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మీకు ఏం చేశారో ఈ 4 సంవత్సరాల్లో మిమ్మల్ని నేను అడుగుతున్నాను. నాకు తెలిసి ఏ విధంగా ఒక 1/2 మీటర్ కూడా రోడ్ వేసిన దాఖలాలు లేవని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అవునా కాదా? మీరే చెప్పండి అని చెప్తున్నాను. ఏ రోడ్డు వేసినా, ఏ నీరు తెప్పించినా, సాగు నీరు తెప్పించినా అది కేవలం జేసీబీ ఇంటికే చెందుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఇంత అభివృద్ధి చేస్తున్నా మీరు ఈసారి ఒక్కసారి ఆలోచించి ఓట్లు ఇస్తారని చెప్పి అనుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు తీసుకునే ముందు నేను అడిగేది ఒక్కటే, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి. ఈసారి మన గుర్తు 1వ నెంబర్లో ఉంది,
దయచేసి 1 నంబర్లో బ్లూ బటన్ వస్తే సైకిల్ గుర్తుకి, ఎంపీకి అయితే సైకిల్ గుర్తు, ఎమ్మెల్యేకి అయితే కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏవైతే ఈ సభాముఖంగా మీ అందరికి చెప్పానో నేను ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వస్తానే చేపడతానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా.